ఇన్ని చీమలు ఇక్కడికి ఎలా వచ్చాయి? పాపం ఆకలితో ఉన్నట్టున్నాయి, ఆహారం కోసం వెతుక్కుంటున్నాయి. తినడానికి ఏమైనా ఉంటే పెట్టరాదు? నా ఇంటికి వచ్చాక వీటిని ఆకలితో పంపిస్తానా? ఏమైంది? రాకెట్లా ఎందుకు అలా గెంతుతున్నావు? నేను వాటికి ఆహారం పెడదామనుకుంటే అవి నన్నే ఇలా కరుస్తాయా? ఆకలితో ఉన్నాయి కదా పాపం. ఒకే ఒక్క సమోసా నా కోసం దాచుకున్నాను, దాన్ని వీటికి పెట్టేస్తాను. సమోసా తిని వెళ్ళండి. అంటే మోటూ పత్లు మనల్ని జింగూరా నుంచి కాపాడగలరనే మీరు అనుకుంటున్నారా? అవును మహారాణి, వాళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు, పైగా అందరికీ సహాయం చేస్తారు. కానీ మన ఈ చిన్న లోకంలోకి ఒక మనిషి ఎలా రాగలుగుతాడు? నా దగ్గర ఒక అద్భుతమైన మందు ఉంది. ఆ మందు తాగి మోటూ పత్లులను కుట్టానంటే వాళ్ళని మన ఆకారంలోకి మార్చి తీసుకురావచ్చు. ఆ జింగూరా నుంచి తప్పించుకోవడానికి మనకిక వేరే దారే లేదు. డాక్టర్ యాంట్స్, త్వరగా వెళ్ళండి, వెళ్ళి మోటూ పత్లుల్ని తీసుకురండి. ఖచ్చితంగా ఇదే వాళ్ళ ఇల్లు అయ్యుంటుంది. పత్తులు లే, నిద్రలే, మనం ఎక్కడికొచ్చావో చూడు. ఏమిటి, మనం ఇంట్లో కదా నిద్రపోయాం, ఎక్కడికి ఎలా వచ్చావు? స్వాగతం స్వాగతం స్వాగతం. ఇంతింత పెద్ద పెద్ద చీమలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి నా సైజులో ఉన్నాయి. చీమలు పెద్దగా అయిపోలేదు, మనమే చిన్నగా అయిపోయాం. బహుశా ఇది కలే ఉంటుంది, నిద్రపో. అరే, ఇది కలేవి కాదు, యథార్థం. నేను మిమ్మల్ని చిన్నగా మార్చి తీసుకొచ్చాను. ఏంటి, మనం చిన్నవాళ్ళం అయిపోయావా? ఇప్పుడిక మనం ఏమైపోతాం? నువ్వు అసలు మమ్మల్ని ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మేము చెప్తాం, మేము ఈ యాంట్స్ ల్యాండ్ కి మహారాణులం. చాలా కిరాతకుడైన జింగూరా అనే కీటకం మా ప్రజలను చాలా దారుణంగా హింసించి చంపుతున్నాడు. మేము మీ సహాయాన్ని కోరుతున్నాం. ఒకవేళ మేము మీకు సాయం చేయకపోతే ఏం చేస్తాం? నేను మిమ్మల్ని మళ్ళీ పెద్దవాళ్ళని చెయ్యను. అప్పుడు జింగూరా వచ్చి మిమ్మల్ని కూడా తినేస్తాడు. మేము ఒప్పుకుంటున్నాం. ప్లాన్ చేసుకోవడానికి మాకు టైం ఇవ్వండి. పత్రు, నీకు తెలుసు కదా, నా కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదని. తొందరగా ఏదైనా నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ, పద ఇక్కడి నుంచి పారిపోదాం. మీరిద్దరూ అలా పారిపోవడం కుదరదు. మేం పారిపోవడం లేదు, జాగింగ్ చేస్తున్నాం. ఎవరితోనైనా పోరాడే ముందు శరీరాలు ఫిట్ గా ఉండాలి కదా.
అయ్యో బాబోయ్. అదిగో అతను వచ్చేస్తున్నాడు. ఆ! మోటో పత్రో ఆల్ ద బెస్ట్. జింగూరా. ఏంటి సహోదరా, నువ్వు పారిపోలేదా? ఇక నీలాంటి వాళ్ళని చూసి మేం పారిపోవాల్సిన అవసరం లేదు. మాతో పాటు మోటు పత్తులు ఉన్నారు. ఇక ఈ లోకంలో మాకు తిరుగు లేదు. ఈ మోటు పత్తులు ఎవరో నువ్వే స్వయంగా వెళ్ళి చూడు. ఆ మొక్క వెనకాల దాక్కుని నిన్ను పరలోకానికి పంపేందుకు ప్లాన్ వేస్తున్నారు. అరే పారిపోదాం పత్తులు, పారిపోదాం. అక్కడ జట్కా, ఇక్కడ ఈతను. డాక్టర్లందరూ అసలు మన వెనకే ఎందుకు పడుతున్నారు? మోటు పత్తులు ఎక్కడున్నారు? దమ్ముంటే ముందుకు రండి. పద, అక్కడ చీమల పొట్టుంది, అక్కడికి వెళ్ళి దాక్కుందాం. ఈ జింగురా లోపలికి రాలేడు. మోటు పత్తులు. ఈ. భగవంతుడా మమ్మల్ని కాపాడు. మీరు నా చేతిలోంచి తప్పించుకోలేరు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మోటు పత్తులు, నేను వస్తున్నాను. కాపాడండి. థ్యాంక్ యూ పెద్దనయ్య. కాపాడండి. కాపాడండి. దీన్ని అంటారు పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అయింది అని. మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఒకవైపు నుంచి ఆ జింగూరా తరుముతున్నాడు, మరోవైపు నుంచి ఆ సాలి పురుగు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే చెప్పండి, ఆలోచించు. మీరిద్దరూ ఎందుకు పారిపోతున్నారు? ఐడియా సజ్జి, మాకు కూడా మీలాగా రెక్కలివ్వండి. అప్పుడు మేము కూడా పారిపోకుండా ఆ జింగూరా అంతు చూస్తాం. అయితే సిద్ధంగా ఉండండి. ఇప్పుడు నీకు ఇద్దరు ఎగరడానికి సిద్ధంగా ఉండండి. రెక్కలు వచ్చేస్తున్నాయి. అమ్మో, జింగురా నా వైపే వస్తున్నాడు. మనం మళ్ళీ కలుద్దాం. భలే, మన వీపు మీద రెక్కలు మొలిచేశాయి. అరే త్వరగా ఎగిరి పారిపోదాం పదా. ఈ సాలెపురుగు చాలా ఆకలితో ఉన్నట్టుంది. కానీ కానీ ఎలా ఎగరాలి? రండి బాబులు, దగ్గరికి రండి. మీకు ఎగరడం నేను నేర్పిస్తాను. ఓ భగవంతుడా కాపాడు. మా కోసం కిందకు దిగిరా. కాపాడండి. భలే భలే భలే, ఈ రెక్కలు భలే ఎగురుతున్నాయి. మనం సరిగ్గా ఎగరలేకపోతున్నాం. ఏంటి ఇలా తలకిందులైపోతున్నావు? రెక్కలతో ఎగరడం చాలా కష్టమైన పనే. అసలు లెఫ్ట్ రైట్ ఎలా వెళ్ళాలో కూడా తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఎటువైపు ఎగరాలో దాని గురించి ఆలోచించండి. అంతే, రెక్కలు వాటి పని అవే చేస్తాయి. మీరు బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించాల్సిన అవసరం లేదు. పతులు అయితే అనుకో, ఓకే. ఇప్పుడు మనం తిన్నగా వెళ్దాం. మిమ్మల్ని వదలను, వదిలి పెట్టను. మోటు అక్కడో అడవుంది, త్వరగా అందులోకి వెళ్ళి దాక్కుందాం పద. ఏయ్, తిన్నగా వెళ్ళాలి, తలకిందులుగా కాదు. పతులు తిన్నగా వెళ్ళాలనుకో. పతులు మనం ఇప్పుడు తిన్నగా వెళ్ళాలి. మోటు పతులు ఎగరడంలో ప్రావీణ్యం సంపాదించారు.
కాపాడండి వేట వెతుక్కుంటూ వేటగాడి దగ్గరకు వచ్చేస్తోంది. కాపాడండి మోటు, ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. ఆ సాలెపురుగు ఒక్కటే ఉంది, కానీ మనం ఇద్దరం ఉన్నాం. దాన్ని మనతో పాటు తీసుకువెళ్దాం. మోటు పత్రు మోటు పతులు, మీరు మాకు ఎంతో సహాయం చేశారు. మీ శక్తి సామర్థ్యాలు నిజంగా చాలా గొప్పవి. పైగా మీరిద్దరూ మహావీరులు. మీ మేలుని ఎన్నటికీ మర్చిపోలేను. డాక్టర్ యాంట్, తిరిగి వీళ్ళని పెద్దవాళ్ళని చేయండి. తమ ఆజ్ఞ మహారాణి. జింగూరాతో పోరాడి పోరాడి ఆకలి దంచేస్తోంది. పతులు, కావలసిన సమోసాలు తిందాం. జింగూరాని చిత్తుగా ఓడించిన వీరాది వీరులు ఆ మోటుపతులు అంటే మీరేనా? అవునవును, ఆ వీరాధి వీరులం మేమే. శభాష్. అయితే మా వీరత్వం గురించి లోకమంతా తెలిసిపోయిందా? మన జింగూరాన్ని అంతం చేసిన వాళ్ళు వీళ్ళిద్దరే. వీళ్ళని వదిలిపెట్టకండి, దాడి చెయ్యండి. Escape!